ఆయుర్వేద ఔషధాల గని నేరేడు. తీపి, వగరు, పులుపు రుచుల మిశ్రమాలతో కూడిన ఈ పండ్లను ఇష్టపడని వారుండరు. మార్కెట్లో ఎంత ధర ఉన్నా కొనుక్కొని తినక మానరు. అంత డిమాండ్ ఉన్న అల్లనేరేడు పంటను సాగు చేసే రైతులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మార్చి నెల పూతొచ్చే సమయం కావటంతో కొన్ని మెలకువలను పాటిస్తే మంచి దిగుబడి పొందొచ్చని తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ పోరిక. చాలా వేగంగా పెరిగే పండ్ల వృక్షం ఏదైనా ఉందా అంటే అది నేరేడు వృక్షమే. దాదాపు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. 100 ఏళ్లకు పైగా ఫల సంపదను అందించగల వృక్షమిది. గట్టిగా ఉండే ఈ చెట్టు కాండం కలప అవసరాలను కూడా తీరుస్తుంది. మన దేశంలో అన్ని వాతావరణ స్థితిగతుల్లో నేరేడు సాగుకు అనుకూలత ఉంది. దేశీయ ఎగుమతుల వ్యాపార రూపంలో ఈ పండ్లు రైతులకు మంచి లాభసాటితో కూడిన పంట. ప్రస్తుతం కొంతమంది రైతులు వాణిజ్య సరళిలో ఎకరానికి 100 మొక్కల చొప్పున నాటుతున్నారు. చెట్టు ఎత్తు 15 అడుగులకు మించి పెరగకుండా ఏటా కొమ్మల కత్తిరింపు ద్వారా నియంత్రిస్తున్నారు. నాటిన 3వ సంవత్సరం నుండి ఫలసాయం ప్రారంభమవుతుంది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో పూతకి వచ్చి జూన్, జులై నెలల్లో పండ్లు కోతకొస్తాయి. చెట్టుకి 75 నుంచి 100 కిలోల దిగుబడి పొందే వీలుంటుంది. ఈ పంట కాపు 2 నెలలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ కాపును నిలబెట్టుకోవాలంటే పూత రాలకుండా చూసుకోవాలి. మార్చి నెల పూత వచ్చే సమయం కాబట్టి పూతను కాపాడుకునేందుకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ పోరిక. నేరేడు చూసుకున్నట్టయితే చాలా పోషక విలువలు ఎంతగానో ఉన్నాయి. సో ఇందులో మనము పెద్దలు ఎంతగానో ఇష్టపడి మరి అదేవిధంగా ఎన్నో సూక్ష్మ పోషకాలు మనకి ఈ నేరేడు పండులో లభ్యమవుతుంది. సో ఈ సూక్ష్మ పోషకాలు అదేవిధంగా మనకి చాలా వరకు మనకి రోగ నిరోధక శక్తి, అదేవిధంగా మనకి ఎంతగానో మనకి మందుల తయారీలో ఎంతగానో ఉపయోగపడుతుంది మన ఈ నేరేడు పండు. ఈ తోటలు మనకి ఏవైతే భూములు ఎక్కువగా నీటి వ్యవస్థ తక్కువగా ఉన్న నేలలు, అదేవిధంగా మనకి నేలలు సరిగ్గా అంటే మనకి క్షారవంతమైన నేలలు, అదేవిధంగా మనకి బెట్ట భూములు ఉన్నట్టయితే ఈ పంట కూడా ఆ నేలల్లో అనుకూలమైన పంటగా మనము భావించవచ్చు. నేరేడు చెట్టు మనకి తక్కువ నీటి వ్యవస్థతో మనం వీటిని పెంచవచ్చు. సో ఇందులో మనకి ప్రస్తుతానికి పంట రావడానికి సమయాన్ని దాదాపు తగ్గించుకోవడం కోసము మనము ఇందులో గ్రాఫ్టింగ్ పద్ధతిని కూడా ఇందులో ఏర్పరిచి మనకి గ్రాఫ్టెడ్ మొక్కలు, అంటు మొక్కల్ని మనము ఉంచడం జరిగింది. ఈ అంటు మొక్కల వల్ల మనకి ఈ మన పంట లభ్యమయ్యే సమయాన్ని తగ్గించి మనకి 5 నుండి సంవత్సరాల వరకు మనకు పంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే ఈ సమయంలో ఈ నేరేడు అనేది నెక్స్ట్ పూత వచ్చే సమయానికి రెడీ అవుతుంది. సో అందులో మనము ఈ పంట కూడా మనకి మామిడి మాదిరిగానే ఈ నేరేడు కూడా మనకి ఎండాకాలంలో మనకి పంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పూత అనేది మనకి ఫిబ్రవరి ఆఖరి మరియు మార్చ్ మొదటి వారంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనము ఎండు పుల్లలు అనేది ఎక్కువగా రావడం చూస్తూ ఉంటాము. ఈ ప్రతి సంవత్సరము తమ క్షేత్రస్థాయిలో తమ తోటల్లో ఈ ఎండు పుల్లను నివారించినట్టయితే, ఎప్పటికప్పుడు ఈ ఎండు పుల్లలు గమనించి తీసేసినట్టయితే మనకి శీలీంధ్రం నుంచి మనము అధిగమించవచ్చు. అదేవిధంగా మన పంట తోటల్లో చెత్తా చెదారం అనేది లేకుండా నీట్గా అంటే మన తోటని కలుపు మొక్కలు లేకుండా ఉంచుకున్నట్టయితే తక్కువ సస్యరక్షణతో ఈ పంటని మనము తీసుకోవచ్చు. పూత వచ్చే దశలో అంటే మనము ఫిబ్రవరి ఆఖరిలో లేదంటే మార్చి మొదటి వారం నుంచి మనము నీటిని ఏర్పరచుకున్నట్టయితే ఈ పూత రాలకుండా మనము నివారించవచ్చు. అదేవిధంగా పూత మనకు రాలుతున్నట్టుగా మనము భావించినట్టయితే మనకి ప్లానోఫిక్స్ లభ్యమవుతుంది. ఈ ప్లానోఫిక్స్ని మనము ఒక 3 గ్రాములు ఒక 15 లీటర్ నీటికి కలుపుకొని ఒకసారి పిచికారీ చేసినట్టయితే మనకి పూత రాలకుండా, అదేవిధంగా పిందె ఎక్కువగా పెద్దగా ఏర్పడి పిందె పరిమాణాన్ని పెంచి మరియు పిందె యొక్క నాణ్యతని పెంచడానికి కూడా ఇది దోహదపడుతుంది. అదేవిధంగా మనము
ఇందులో మనము సూక్ష్మ పోషకాలు ఒకసారి మనం పిచికారీ చేసినట్టయితే అది కూడా మనము అధిగమించి మంచి నాణ్యతమైన పండుని మనము తీసుకోవచ్చు. అదేవిధంగా మనము నేలలో మనకి కావాల్సిన పోషకాల విలువల్లో చూసుకున్నట్టయితే మనము ఏదైతే పండు దశలో అంటే మనకి పూత నుండి పండు ఏర్పడే దశల్లో మనం ఒకసారి ఒక దఫాలుగా మనము యూరియా మరియు పొటాష్ని ఇచ్చినట్టయితే మన పండు ఎదుగుదల కోసము ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీటి వ్యవస్థ ఏదైతే డ్రిప్ పద్ధతిలో ఇస్తున్నామో ఆ డ్రిప్ పద్ధతిలో ఇచ్చిన వాళ్ళు కూడా మనము నీటిలో కరిగే పోషకాలని మన ఫర్టిగేషన్ ద్వారా ఇచ్చినట్టయితే ఈ పంట అనేది మనకి ఎంతగానో కాయ సైజు పెరిగి మరియు ఎక్కువగా మనకి పూత ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఇది మార్కెట్ సమయంలో ఈ పండును కోయడం కూడా తగు జాగ్రత్తలతో కోసినట్టయితే కింద భూమిపైన పడకుండా మన తగు జాగ్రత్తలతో హార్వెస్టర్తో కానీ లేదంటే మనము గ్లౌజులు వేసుకొని చేత్తో హార్వెస్ట్ చేసినట్టయితే పండు నాణ్యత అనేది కోల్పోకుండా మనం మార్కెట్లో ఇచ్చినట్టయితే ఎంతగానో మనకు రైతుకి అధిక దిగుబడులు పంట ద్వారా కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏవైతే తోటల్లో పోషకాలు ఇవ్వని తోటల్లో మన నేరేడు ఆకులు అనేది రాలడం సహజంగా చూస్తూ ఉంటాము. ఈ నేరేడు ఆకులు రాలిన ఆకుల్ని మనం ఒకసారి మన తోటలో దుక్కినట్టయితే ఆ ఆకులన్నీ భూమిలో కలిసేసి పోషక విలువల్ని మన నేలల్లో పెంచడం జరుగుతుంది. వాటి ద్వారానే మనకి ఈ పోషకాలు మన చెట్టుకి ఎక్కువగా అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ రైతులు దృష్టిలో పెట్టుకొని పంటని కూడా మనము వేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఒక్కో నేరేడు చెట్టు నుండి 80 నుంచి 100 కిలోల దిగుబడి పొందవచ్చు. ఇటు పండ్లకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతులు సరైన యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే అధిక దిగుబడులను పొంది ఆర్థికంగా నిలదొక్కునే అవకాశముంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మిరప కాయ కోత దశలో ఉంది. ఇప్పటికే చాలా మంది రైతులు పంటను మార్కెట్కు తరలిస్తున్నారు. అయితే ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా మిరప తోటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు ఎలాంటి రసాయన మందులను పిచికారీ చేయాలో ఇప్పుడు చూద్దాం. మిరప పంట పూత కాయ ఏర్పడే దశ నుండి కాయ కోసే దశ వరకు ఉంది. పొగమంచు వాతావరణ పరిస్థితుల వలన బూడిద తెగులు గమనించడమైనది. నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటర్ లేదా టెబికొనజోల్ ప్లస్ గంధకం 2.5 గ్రాములు లేదా కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చాలా చోట్ల కాయకొళ్ళు తెగులు గమనించడమైనది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా ప్రొఫికొనజోల్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో శనగపచ్చ పురుగు గమనించడమైనది. దీని నివారణకు ఫ్లూబెండమైడ్ ప్లస్ థయాస్లోప్రిడ్ 0.5 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ ప్లస్ ఫిప్రోనిల్ 1.2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమితాక్సామ్ 0.3 గ్రాములు లేదా డైఫెన్ థయూరాన్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో కోయినోఫోరా కొమ్మకుళ్ళు తెగులు గమనించడమైనది. దీని నివారణకు పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటిరామ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో జెమినీ వైరస్ తెగులు గమనించడమైనది. నివారణకు వ్యాధి అభివృద్ధి చెందకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవాలి. వ్యాధి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలంలో కలుపు మొక్కలను నివారించాలి. పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి 8 నుంచి 10 అమర్చాలి. జెమినీ వైరస్ నివారణకు పైరిప్రాక్సిఫెన్ 1.5 మిల్లీలీటర్లు లేదా పైరిప్రాక్సిఫెన్ ప్లస్ ఫెన్ప్రోపాత్రిన్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
చలికాలం మాత్రమే వచ్చే ఆహార పంట గోధుమ. మన దేశంలో అధికంగా ఉత్తర భారతదేశంలో సాగు చేస్తూ ఉంటారు. కానీ తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో గోధుమను సాగు చేయటం కనిపిస్తుంది. గోధుమను నేరుగా విత్తి సాగు చేస్తారు. ఇప్పటికే విత్తిన గోధుమ ఎదుగుదల దశలో ఉంది. అయితే ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల వలన గోధుమలో తెగుళ్ల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో గోధుమ పంట విస్తీర్ణం చాలా తక్కువ. ఈ పంట చల్లటి వాతావరణంలో ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది. దీనిలో ప్రోటీన్లు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండటం వలన ఆరోగ్యపరంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ గోధుమ పంట తెలంగాణలోని మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. సాధారణంగా గోధుమను అక్టోబర్ 15 నుంచి నవంబర్ చివరి వరకు విత్తుకుంటారు. అయితే ఆలస్యంగా నాటే రైతులు మాత్రం విత్తన మోతాదును పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో వేసిన గోధుమ 25 నుంచి 35 రోజుల దశలో ఉంది. అయితే ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా గోధుమ పంటలో తెగుళ్ల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ రైతులకు తెలియజేస్తున్నారు. రబీ పంటల విషయానికి వస్తే మరి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా శనగ, అదేవిధంగా గోధుమ, ఎక్కువగా సోయాబీన్ తర్వాత రైతులు పండిస్తూ ఉంటారు. గోధుమ విషయానికి వస్తే మరి ఈ రబీ పంటలో ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 5,500 నుంచి 6,000 ఎకరాలలో సాగవుతుంది. మరి ఈ గోధుమ పంట అనేది నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు రైతులు వేసుకోవడం జరిగింది. సో తద్వారా మరి పంట దశ చూసుకున్నట్టయితే సుమారుగా 25 నుంచి 30 రోజుల దశలో, అంటే శాఖీయ దశలో, అదేవిధంగా పిలక వేసే దశలో ఉంది. మరి ఈ గోధుమ విషయంలో ముఖ్యంగా ఈ చీడపీడలు చూసినట్లయితే ఒక 4 రకాల తెగుళ్ళు, అదేవిధంగా 4 రకాల కీటకాలు ఈ గోధుమను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా కీటకాల కంటే తెగుళ్ళు ఈ గోధుమ పంటలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఈ యొక్క తుప్పు తెగులు అనేది మరి ఈ గోధుమలో అన్నిటికంటే ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. అదేవిధంగా చలితో పెరిగే పంట కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు కొంచెం అంటే తగ్గుదల ఎక్కువగా ఉన్నా కూడా ఈ యొక్క తుప్పు తెగులుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తుప్పు తెగుల్ని మనం గుర్తించాలంటే ఆకు పై వైపున కానీ కింది వైపున కానీ ఈ ఎర్రటి మచ్చలు మనము కుంకుమ లాగా పౌడర్ లాగా ఆకులపైన కనబడము, ముట్టిన వెంటనే ఇట్లా రాలిపోవడము, తద్వారా ఈ యొక్క ఎరుపు మచ్చలు అనేవి మాత్రం మనము గుర్తుపట్టవచ్చు. సో ఆ విధంగా మరి ఈ తుప్పు తెగులు గమనించిన వెంటనే ముఖ్యంగా ఈ యొక్క ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు, లేదా హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లు, లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తుప్పు తెగుల్ని నివారించుకోవచ్చు. ఇకపోతే మసి తెగులు కూడా మరి ఈ చలికి పెరిగే పంట కాబట్టి మసి తెగులు కూడా ఈ గోధుమ పంటను అప్పుడప్పుడు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి మసి తెగులు ద్వారా ముఖ్యంగా ఆకుకు కింది భాగంలో కొంత నలుపుగా మారడము, తద్వారా కిరణజన్య సంయోగక్రియ జరగకపోవడం ద్వారా మొక్క గిడసబారి మరి పెరుగుదల తగ్గిపోయి దిగుబడి రాకుండా ఉంటుంది. కాబట్టి ఆ మసి తెగులు విషయానికి వస్తే కూడా ముఖ్యంగా ఈ యొక్క వెటబుల్ సల్ఫేర్ అనేది మార్కెట్లో థయోవేట్ రూపంలో దొరుకుతుంది. సో అది 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే కంకికుళ్ళు అనేది కూడా మరి వర్షాలు ఏదైతే ఫిబ్రవరి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులు, అదేవిధంగా గాలిలో తేమ హెచ్చు తగ్గులు, మరి వడగండ్ల వర్షము, ఇట్లా అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కంకి కుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంకి కుళ్ళు ద్వారా ముఖ్యంగా కంకి అంత నల్లగా మారడము, తద్వారా లోపల గింజ ఎండిపోవడము, దాని ద్వారా దిగుబడి తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంకి కుళ్ళు నివారణ కూడా ముఖ్యంగా ఈ కార్బండెజిమ్ 1 గ్రాము, లేదా మ్యాంకోజెబ్ 2 గ్రాములు, లేదా ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు, లేదా క్రెసాక్సిమిథైల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఆ కంకి కుళ్ళును కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే ఆకు ఎండు తెగులు. సో ఇవి ఆకుకు ఇరువైపులా, ఈనెకు ఇరువైపులా గోధుమ రంగు రూపంలో కనబడుతూ ఉంటుంది.
కాబట్టి ఇది ముఖ్యంగా ఒక 55 నుంచి 60 రోజుల దశలో కనబడుతూ ఉంటుంది. పొడవాటి మచ్చల రూపంలో ఈ ఆకు ఎండు తెగులు లీఫ్ బ్లైట్ అంటాము, అది ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ ఆకు ఎండు తెగుల్ని కూడా ముఖ్యంగా ఈ యొక్క మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా అజాక్సోస్ట్రాబిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ యొక్క ఆకు ఎండు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే బూడిద తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. మరి సాధారణంగా బూడిద తెగులు అన్ని పంటల్లో లాగానే ఆకు కింది వైపులా తెల్లటి బూడిద రూపంలో పౌడర్ జల్లినట్టు కనబడుతూ ఉంటుంది. ఆ తెగుల్ని గుర్తించి ముఖ్యంగా ఈ యొక్క అజాక్సోస్ట్రాబిన్ డైఫెనకోనజోల్ అనే మందు కాంబినేషన్లో బాగా దొరుకుతూ ఉంటుంది. అది 2 మిల్లీలీటరు లీటర్ నీటికి లేదా అంటే పైరాక్లోస్ట్రోబిన్ అనేది 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఆ యొక్క తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను సాగు చేస్తే అన్నదాతలు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. ఇది తెలుసుకున్న రైతులు వాటి సాగు చేపట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా అలాంటి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ నీళ్లు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే పంటల్ని సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని రైతుల చేత ఈ ఏడాది పొద్దుతిరుగుడు పంటను సాగు చేయించారు. పంట ఆశాజనకంగా ఉండటంతో మంచి లాభాలొస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నూనె గింజల సాగులో వేరుశెనగ తరువాత అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటల్లో పొద్దుతిరుగుడు పంట కూడా ఒకటి. ఒకప్పుడు ఈ పంటను అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేసేవారు. అయితే కాలానుగుణంగా అధిక దిగుబడులను ఇచ్చే రకాలు అందుబాటులో లేకపోవడం, వచ్చిన దిగుబడికి మార్కెట్లో సరైన ధర పలక్కపోవడంతో మిర్చి, పత్తి లాంటి కమర్షియల్ పంటల సాగుకు మొగ్గు చూపారు రైతులు. అయితే ప్రస్తుతం పొద్దుతిరుగుడులో అధిక దిగుబడులిచ్చే నూతన హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడం, ఇటు మార్కెట్లో అధిక ధర పలుకుతుండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట గ్రామంలో 170 నుండి 200 ఎకరాల వరకు పొద్దుతిరుగుడు పంటలను సాగు చేశారు రైతులు. ప్రస్తుతం గింజ కట్టే దశలో ఉన్న ఈ పంట తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలు వస్తాయంటున్నారు. మేము గత 15-20 సంవత్సరాల క్రితం సన్ఫ్లవర్ సాగు చేసేవాళ్ళము. కానీ కాలక్రమేణా ఈ వాతావరణ మార్పుల వలన గింజ మంచిది కాక దిగుబడి తగ్గుతూ వచ్చింది. దానికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా పచ్చెనగ వేసి నష్టపోతూ ఉన్నాము. ఈ సంవత్సరం మళ్ళీ కొన్ని కంపెనీల వలన మంచి గింజ తెచ్చి వేసి సన్ఫ్లవర్ ఇప్పుడు ఆశాజనకంగా ఉన్నది, మాకు సంతృప్తిగా ఉన్నది. బాగా పంట వచ్చే దిగుబడి పెరిగే సూచనలు ఉన్నాయని మేము అనుకుంటున్నాము. మాకు వ్యవసాయ అధికారులు తగు సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్నారు. ఒక ఎకరాకు కనీసం 14 నుంచి 15,000 ఖర్చు అవుతుంది. ఈ తర్వాత మాకు మంచి ఇన్కమే వచ్చేటట్టు అని ఆశిస్తున్నాం. పొద్దుతిరుగుడు సాగుకు అన్ని కాలాలు అనుకూలంగా ఉంటాయి. తక్కువ పెట్టుబడి, తక్కువ కాలపరిమితి ఉండటంతో చాలా మంది రైతులు పొద్దుతిరుగుడు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో వ్యవసాయ శాఖ అధికారులు పంట మార్పిడిలో భాగంగా పొద్దుతిరుగుడు సాగు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు. తక్కువ నీరు, కొద్దిపాటి పెట్టుబడితో పొద్దుతిరుగుడు సాగు చేపట్టవచ్చు. తక్కువ వ్యవధిలోనే పంట చేతికొస్తుంది. పంట వ్యవధి 3 నెలలు కాగా ఎకరాకు 12 నుండి 15,000 రూపాయల పెట్టుబడి పెడితే 40,000 నుండి 45,000 వరకు ఆదాయం పొందవచ్చు. కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు పొద్దుతిరుగుడు పంట మంచి ఆదాయం సమకూరుస్తుంది. అయితే ఈ పంట సాగులో ప్రధానంగా చీడపీడల సమస్య రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని సకాలంలో గమనించి నివారిస్తే మంచి దిగుబడిని సొంతం చేసుకునే అవకాశముంటుందని తెలియజేస్తున్నారు వ్యవసాయ అధికారులు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ పొద్దుతిరుగుడు సాగు అనేది పూర్తిగా ఆపేస్తున్నారు. మధ్యలో వివిధ రకాలైనటువంటి హైబ్రిడ్స్ రావటము, వేసినా కానీ ఈ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా లేక రైతు సోదరులందరూ ఈ పంటని కొంచెం అశ్రద్ధ చేసి ఉన్నారు. ప్రస్తుతము ఈ సంవత్సరం రేట్లు అధికంగా ఉండటం వల్ల సుమారుగా కింటాకి 7,000 రూపాయలు పలుకుతుంది. అదేవిధంగా 5 నుంచి 8 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. సాగుదారుని మనకి వ్యవసాయ ఖర్చులు, దున్నకం అయితేనేమి, ఎరువులు అయితేనేమి, విత్తనాలు అయితేనేమి, పెట్టుబడుల రూపేణా సుమారుగా వచ్చేటప్పటికి 15,000 రూపాయలు మనకి ఖర్చులు అవుతున్నాయి.
రాబడి వచ్చేటప్పటికి 56,000 మైనస్ 15,000 చూస్తే నికర ఆదాయం సుమారుగా 40 నుంచి 41,000 ఎకరాకి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. దీనిలో భాగంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్స్ కానీ, అదేవిధంగా రేడియేషన్ వల్ల కానీ, జనాలు ఎక్కువ సెల్ ఫోన్స్ వాడటం వల్ల కానీ, ప్రకృతిలో ఉన్నటువంటి మనకి కందిరీగలు, తూనీగలు, అదేవిధంగా మనకి హనీబీస్, తేనెటీగలు ఇవన్నీ కనుమరుగైపోవటం వల్ల న్యాచురల్గా పాలినేషన్ అనేది జరగట్లేదు. ఈ న్యాచురల్గా పాలినేషన్ జరగటానికైతేనేమి కానీ మనం ప్రస్తుతానికి రైతు సోదరులందరూ ప్రతి ఎకరాకి 10 మంది చేతికి కాటన్ గుడ్లు ధరించి సెల్ఫ్ పాలినేషన్ వాటికి రుద్దినట్లయితే ఈ మగ పువ్వు ఒక సుంకు వచ్చేసేపటికి ఆడ విత్తనం దాని మీద పడేసి పాలినేషన్ జరిగి మనకి గింజ 100% కట్టడం వల్ల మనం అనుకున్నటువంటి ఈ 8 క్వింటాల దిగుబడి అనేది 100% సాధించేదానికి అవకాశం ఉంది. ఇంకా ఎరువుల యాజమాన్యానికి వచ్చేటప్పటికి నూనె గింజలు కాబట్టి అధిక శాతం నూనె వచ్చేదానికి ఎనీ సల్ఫర్ కాంపోనెంట్ అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 3 కట్టలు, అదేవిధంగా 20కి 20 ఒక కట్ట యూరియా జనరల్గా వాడుతున్నారు. అదేవిధంగా మనము రసం పీల్చే పురుగులు యాజమాన్యానికి వచ్చినట్లయితే ఇమ్డాక్రోపిడ్, రోగారు ఇటువంటి మందులు వాడుకొని నివారించుకోవచ్చు. అదేవిధంగా శనగపచ్చ పురుగుకి అయితే మనకి స్టార్టింగ్ దశలో అయితే క్లోరోప్లైరిఫాస్, తదుపరి ఇమెమెథబెంజైట్, తదుపరి వచ్చేటప్పటికి మనం క్లోరాంథ్రోప్రోల్ అనే మందుని మనం వాడుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడే అంతా గింజ అంతా కట్టడం స్టార్ట్ అవుతుంది. ఈ దశ నుంచి మనకి రామచిలకలు కానీ, పిట్టలు కానీ మనకి అధిక శాతంలో వచ్చి పంటని నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి గ్రామంలో దాదాపు 170 నుంచి 200 ఎకరాల దాకా ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ మూకుమ్మడిగా మనకి పల్లెలు కొట్టడం కానీ, లేకపోతే న్యాచురల్గా సౌండ్ చేసే పరికరాలు ఏవైనా కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ అమర్చుకొని ఈ పిట్టల నివారణ, అదేవిధంగా రామచిలకల నివారణ చేసినట్లయితే అధిక దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంది. ఈ గ్రామంలో కనీసం ఒక 220 ఎకరాల్లో సాగు చేశారు. ఈ సంవత్సరం ఏంటంటే బాగా ఆశాజనకంగా అయితే పైరు ఇప్పటి వరకు ఎలాంటి తెగులు పురుగులకు తట్టుకొని కూడా ఆశాజనకంగా ఉంది ఈ సంవత్సరము. ముఖ్యంగా ఏంటంటే ఈ పైరులో మాకు ఈ గ్రామంలో ఉండే నేలలు బాగా సూట్ అవుతాయి. దీంట్లోకి వచ్చేతలకి ఒక 2 కేజీల విత్తనము ఒక ఎకరాకు సరిపోతుంది. తరువాత నాటిన ఒక 20 రోజుల నుంచి గొంగళి పురుగులు కానీ, పొగాకు లెద్ది పురుగు ఇలాంటివి ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు మొదటి దశలో వేపసమురు పిచికారీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రాప్ ప్రకారం అయితే ఒక దిగుబడి 5 నుంచి 8 క్వింటాళ్ళు, సుమారుగా 6 క్వింటాలు సరాసరి దిగుబడి వచ్చే విధంగా పంట కనిపిస్తుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.